హైదరాబాద్ రామంతాపూర్లోని లింగారెడ్డి గార్డెన్స్లో వైష్ణవి ఒలింపియాడ్ పాఠశాల వారి 15వ వార్షిక దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉడాన్ 2026 థీమ్తో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ కబీర్ గారు మాట్లాడుతూ, యాన్యువల్ డే అనేది పిల్లలకి చదువే కాకుండా టాలెంట్ బయటికి తీసుకువెళ్ళడానికి ఉంటుందని, దాదాపు 600 మంది నుంచి 2500 మంది తల్లిదండ్రులు ఈ సంబరాల్లో పాల్గొన్నారని, ప్రదర్శనలు, నవ్వులు మరియు జ్ఞాపకాలతో సృజనాత్మకత, స్ఫూర్తి మరియు కృషిని ప్రదర్శించారని పేర్కొన్నారు. Two days back, మా అబ్బాయి యాన్యువల్ డే జరిగితే ఆల్రెడీ నేను బయటకు వెళ్ళి 7:30 కల్లా దాన్ని అటెండ్ అవ్వడం జరిగింది. ఎందుకు అటెండ్ అవ్వాలి అంటే దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వాట్ వీ హ్యావ్ టు గివ్ అవర్ చిల్డ్రన్. ఈరోజు మీరు అందరూ మీ హెక్టిక్ షెడ్యూల్ వదిలేసి ఇక్కడికి రావడం ద్వారా క్లియర్ లౌడ్ మెసేజ్ మీ పిల్లలకి ఏమి ఇచ్చారు అంటే, బెటర్ నువ్వు నీ ఆనందంలో నేనున్నా, నీ ఆట చూడటానికి నేనున్నా, నీ పాట చూడటానికి నేనున్నా, నువ్వు గెలుపు చూడడానికి నేనున్నా. ఇంకొక మాట కూడా చెప్పండి, నువ్వు ఓడితే కూడా చూడడం. హలో అండి, దిస్ ఇస్ కబీర్, చైర్మన్ ఆఫ్ వైష్ణవి స్కూల్స్. ఈరోజు రామంతపూర్ వైష్ణవి ఒలింపియాడ్ స్కూల్ నుంచి 15th యాన్యువల్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ యాన్యువల్ డేలో 600కు పైగా పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో ఓరియంటెడ్ మెసేజెస్ ఉన్నాయి. పిల్లలకు ఫ్యూచర్ గురించి చెప్పే విషయాలను పర్ఫార్మెన్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి సుమారుగా 2500 నుంచి 3000 మంది పేరెంట్స్ అటెండ్ అవ్వడం జరిగింది. ఈ పేరెంట్స్ పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఈ చదువుతో పాటుగా ఇలాంటి కల్చరల్ ఫీస్ని ఎంకరేజ్ చేయడం, తర్వాత ఈ పిల్లలు కూడా బాగా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేయడం, నాతో పాటు టీచర్స్కి, పేరెంట్స్కి ఎంతో ఆనందంగా ఉంది. ఈ యాన్యువల్ డే అనేది చదువే కాకుండా పిల్లల టాలెంట్ని బయటకు తీయగలుగుతుంది. పిల్లలందరూ స్టేజ్ మీదకి రావడం, భయం లేకుండా వాళ్ళు పర్ఫామ్ చేయడం మనకు పిల్లలకు అది చిన్న విషయం లాగా కనిపిస్తుంది. కానీ ఒకసారి ఆలోచిస్తే పిల్లలు వాళ్ళ టాలెంట్ని చదువుతో పాటుగా వాళ్ళ టాలెంట్ని ఇక్కడ కూడా చూపించడం జరుగుతుంది. నాతో పాటుగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎంతో ఆనందం. మీరు చూస్తున్నట్టయితే పేరెంట్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ. సో సుమారుగా 16 నుంచి 17 పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇలాంటి కల్చరల్ ఫీస్ట్ రాబోయే కాలంలో మరిన్ని పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. స్పెషల్ పర్ఫార్మెన్స్ అంటే మీరు చూస్తే 5 ఎలిమెంట్స్ ఉంది. High school. Here I am very honored to speak here. This is my 7th year in this school, and today we are celebrating annual day. It's very great gratitude to our